అవసరమైన ఇవ్వడంటారా? ఇస్తాడా? మనం అడిగి నీవు ఇవ్వడంటారా? ఆశగల మన ప్రాణం తృప్తిపరచబడదంటారా? నీవు దేవుడు మెచ్చుకునేటట్లుగా, దేవుని దృష్టిలో ఆయన మెప్పును పొందేందుకు నువ్వు ప్రయత్నిస్తూ నా జీవితాన్ని చూసి ఆయన మెచ్చుకోవాలి, నేను ఆయన మెచ్చుకునేటట్టు నేను బ్రతకాలి, నా ప్రార్థన జీవితాన్ని బట్టి ఆయన మెచ్చుకోవాలి, నా విశ్వాసాన్ని చూసి ఆయన మెచ్చుకోవాలి, నా భక్తిని చూసి ఆయన మెచ్చుకోవాలి, దేవుని కొరకు నేను పడే ప్రయాసాన్ని చూసి ఆయన మెచ్చుకోవాలని ఆయన మెచ్చుకునేటట్లుగా నీవు సిద్ధపడితే నిశ్చయంగా మెచ్చుకోవటమే కాదు, ఏ సంబంధమైన శాల్వాలు దండలు ఆయన నీకు వేయక్కర్లేదు, వేయడు. కానీ నీ పరిస్థితి మారేటట్లుగా, ఆశగల నీ ప్రాణము తృప్తిపరచబడేటట్లుగా, నీ కోరిక సిద్ధించేటట్లుగా, నీ ప్రయత్నము సఫలీకృతమయ్యేటట్లుగా, నీవు అడుగు పెట్టే ప్రతి ప్రయత్నములో నిన్ను జయకేతనము ఎగరవేయించేటట్లుగా నా దేవుడు దీవించగలిగిన వాడు. హల్లెలూయా. అందుకే ఆయన మెచ్చుకునేటట్లుగా, మనుషుల మెప్పును ఆశపడద్దు, ఆయన మెచ్చుకోవాలి. ఆయన మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఎవరిని మెచ్చుకుంటాడు? దేవుని మెప్పును పొందడానికి ఏం చేయాలి? యేసు ప్రభు వారు ఒక రోజు మాట్లాడుతూ లోకాసువార్త 6వ అధ్యాయము 32వ వచనం, 33వ వచనం, 34వ వచనం చేత అక్కడ 3 విషయాలు చెప్పారు. ఆ 3 వచనాలు, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగుతుంది? పాపులు కూడా తమను ప్రేమించే వారిని పాపులు కూడా ప్రేమిస్తారు. మీరు మేలు చేయవారికి మేలు చేసిన ఎడల మీకేం మెప్పు కలుగుతుంది? పాపులు కూడా అలాగే చేస్తారు. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే మీరు అప్పించిన ఎడల మీకేం మెప్పు కలుగుతుంది? పాపులు కూడా తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 విషయాలు గమనించండి ప్రియులారా. 3 విషయాల్లో అన్యులు పాపులు కూడా చేస్తారు, మీరు కూడా అలా చేస్తే ఏం కలుగుతుంది అన్నాడు. పాపులు చేస్తారు, మీరు చేయొద్దు అనే మాట ఎందుకన్నారు? మీరు పాపులు కాదు. మీరెవరు? మనం ఎవరు చెప్పండి? ధైర్యం చాలట్లేదా? చెప్పండి, మనం ఎవరు? పాపులమా పరిశుద్ధులు? ఎందుకు పరిశుద్ధులు? యేసయ్య శిలువ రక్తంలో కడగబడ్డాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం. పిల్లరా, క్రీస్తు శిలువ రక్తంలో కడగబడ్డాం కాబట్టి పరిశుద్ధులు. అట్టగని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వేసవేస్తే నువ్వు పాపివే. ఆయన నిన్ను కడిగాడు, నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరిచాడు కాబట్టి నువ్వు ఎవరు అంటే పరిశుద్ధపరచబడిన బిడ్డవు. పరిశుద్ధపరచబడిన నీవు పాపులు చేసినట్లు చేయకూడదు. పాపులు ఏం చేస్తారని చెప్పాడు? వాళ్ళు ఏం చేస్తారట? తమను ప్రేమించిన వారినే ప్రేమిస్తారట. రెండవది, తమకు మేలు చేసిన వారికే మేలు చేస్తారట. మూడవది, తమకు తిరిగి ఇవ్వగలరనుకున్న వారికే అప్పిస్తారట, లేదంటే సహాయం చేస్తారట. తిరిగి ఇవ్వలేరు అనుకున్న వాళ్ళకు వాళ్ళు సహాయం. ఇది వాళ్ళ విధానం. మరి మనం ఏం చేయాలి? నువ్వు మేలు చేసిన వారికే మేలు చేస్తే మనుషుల మెప్పు పొందుతావు. నీకు కీడు చేసిన వారికి కూడా మేలు చేస్తే దేవుని మెప్పును పొందుతావు. హల్లెలూయా. నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే మనుషుల మెప్పును పొందుతావు. నిన్ను ద్వేషించిన వారిని కూడా నువ్వు ప్రేమిస్తే దేవుని మెప్పును పొందుతావు. నీకు తిరిగి ఇవ్వగలనుకున్న వారికి నీవు సహాయం చేస్తే మనుషుల మెప్పును పొందుతావు. నా ఆపదలో నువ్వు ఆదుకున్నావు, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను అని మనుషుల మెప్పును పొందుతావు. ఇక నీ తర్వాత ఎవరన్నట్టుగా మనుషుల మెప్పును పొందుతావు. తిరిగి ఇవ్వలేరు అనుకున్న వారికి నీవు సహాయము చేస్తే ఎవరి మెప్పును పొందుతావట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించడం కాదు, ద్వేషించిన వారు. యేసు ప్రభు ఏం చేశారు? ఆయన ఎవరిని ప్రేమించారు? మీరు చూస్తే పిల్లరా కొరడాలతో కొట్టి, పిల్లరా ముళ్ళ కిరీటంతో తల మీద కొట్టి, ముఖాన్ని ఉమ్మూసి, వెనక నుండి తన్ని, ముందు నుండి నవ్వి పరిహాసం చేసి, శరీరం అంతా నాగటి చాల వలె దున్నేసి,
3 మేకులకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసిన వారందరిని గురించి యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసా? తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక. ఆయన ఎవరిని ప్రేమించారు? ప్రేమించిన వారిని కాదు, ద్వేషించిన వారిని కూడా ప్రేమించాడు యేసయ్య. ఇప్పుడు ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా ఆయన మెప్పు పొందాలి అంటే నా బిడ్డ నాలాగా ఉన్నాడు, నా కొడుకు నాలాగా ఉన్నాడు, నా కూతురు నాలాగా ఉంది. నేను ఎలా ప్రేమించానో వాళ్ళు అలా ప్రేమిస్తున్నారు, నేను ఎలా క్షమించానో వాళ్ళు అలా క్షమిస్తున్నారు, నేను ఎలాగా ఇదిగో ఏ మనస్సు కలిగి ఉన్నానో వాళ్ళు ఆ మనస్సే కలిగి ఉన్నారు, నేను ఏం చేస్తే నా పిల్లలు కూడా అదే చేస్తున్నారని మనలను మెచ్చుకునేటట్లుగా, మనం ఆయన మెప్పును పొందేటట్లుగా ఉండాలంటే ఆయన ప్రేమించినట్లు ప్రేమించాలి.